హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూస్తున్నారు కదండి, బూరెల్ల పొంగి పూరీలు. దీంతో పాటు దీని కాంబినేషన్లో సైడ్ డిష్గా బొంబాయి చట్నీ చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చట్నీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీగా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే. చూస్తున్నారు కదండి, మీకు చూస్తూనే తినాలనిపిస్తుంది. అంటే పూరి అంటే ఎవరికి ఇష్టం ఉండకుంటుంటుంది చెప్పండి మీరే. చట్నీ మాత్రం ఒక 10 మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా తక్కువ ఐటమ్స్ తోటి ఎక్కువ చట్నీ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక చిన్న కప్పు నిండా శనగపిండి తీసుకొని, అంటే మీకు ఇష్టం ఉంటే ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఇలానైనా. చూసారు కదండి, కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మొత్తం ఇలా కలుపుకోండి. చూసారు కదండి, అంటే మీ ఇష్టం, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి, క్వాలిటీని బట్టి తీసుకోండి. అంటే ఎంతమంది తింటారో అనే దాన్ని బట్టి. ఇది కొంచెం వేసినా కూడా ఫుల్ అవుతుంది కాబట్టి అలా మొత్తం కలుపుకొని పక్కకు పెట్టుకోండి. అంతలోపు ఒక బౌల్లో సాల్ట్, అలాగే కాస్తంత ఆయిల్ కూడా వేసుకొని, దాంతోపాటు గోధుమ పిండి కూడా వేసుకొని ఇలా మొత్తం కలుపుకోండి. ఆయిల్, సాల్ట్ మొత్తం కలిసే వరకు ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఒక ముద్దలా చేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. అంతలోపు ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా కట్ చేసుకోండి. అంతలోపు మనము చట్నీ చేసుకుందామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఉప్పెనం పెట్టుకొని తగినంత ఆయిల్, అలాగే పోపు గింజలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే కాస్తంత కరివేపాకు కూడా దీంట్లో వేసుకొని ఇవి కాస్తంత ఫ్రై కాగానే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, అలాగే ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసి ఫ్రై చేసుకోండి. మరి గోల్డెన్ కలర్లో వచ్చేలా కాకుండా ఇందులో వేసిన ఒక 2 మినిట్స్ వరకు దీంట్లో సిమ్లో ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇలా మొత్తం ఫ్రై కాగానే కాస్తంత పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఇలా కలుపుకొని దీంట్లోనే మనం ముందుగానే కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం మొత్తం దీంట్లో వేసుకోండి. అంటే కొద్దిగానే వేసుకోండి, పిండి మాత్రం చాలా ఎక్కువ చట్నీ అవుతుంది కాబట్టి చూస్తూ వేసుకోండి. అడుగంటకుండా కలుపుతూ ఉండండి. మనకు ఎంత చట్నీ కావాలో, పల్చగా కావాలా లేదా తిక్కుగా కావాలో ఇప్పుడే చూసుకొని వాటర్ సరిపడా పోసుకోండి. చూసారు కదండి, ఈజీగా అయిపోద్ది. అన్నీ కట్ చేసుకొని ఉంచుకోవాలి, కానీ జస్ట్ ఒక 5 మినిట్స్లోనే చట్నీ అనేది రెడీ అయిపోద్ది. దీంట్లో కాస్తంత ఒక సగం ముక్క నిమ్మకాయ కూడా దీంట్లో పిండుకోండి. అంటే కాస్తంత పల్చగా, దాంతోపాటు పుల్లగా కూడా ఉంటుంది కాబట్టి లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నారంటే బొంబాయి చట్నీ అనేది రెడీ అయిపోద్దండి. చూసారు కదండి, ఈజీగా తొందరగా అయిపోయే చట్నీ ఏదైనా ఉందంటే ఇదే. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగొస్తుంది. చూసారు కదండి, నేను పూరీలు మాత్రం ఇక్కడ ఒత్తుకున్నాను. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పోసుకొని, అంటే ఆయిల్ కాస్తంత ఎక్కువగానే హీట్ అయిన తర్వాతనే పూరీ వేసుకోండి. ఇలా పూరీ మనం వేస్తూనే అలా పొంగుతుంది కాబట్టి ప్లీజ్ అండి, నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఎంత ఈజీనో. అంటే అప్పటికప్పుడు, అంటే ఏదైనా స్పెషల్గా అంటే చట్నీ చేసుడు మాత్రం చాలా చాలా ఈజీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే అప్పుడప్పుడు మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఈ చట్నీ ఎలా చేస్తారు అని చాలామందికి డౌట్ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఇలా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు కూడా అంటే ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఇంకా మనం పోపు వేసుకున్న రైస్లో తిన్నా కూడా చట్నీతోటి చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు. చూస్తున్నారు కదండి, పూరీలు కూడా ఎలా పొంగుతున్నాయో. ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఇలానే ఫ్రై చేసుకోండి. ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
దీంతోపాటు గంట కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.